ఒక సామాన్యమైన వ్యక్తి అనమాట హైదరాబాద్కి వచ్చాడు. వాడే శ్రీకాంత్ రెడ్డి అంటే ఎవరికి తెలియదు. అప్పుడు ఏదో చిన్న చిన్న అప్పట్లో యూట్యూబ్ ఇంకా స్టార్టింగ్ అది. ఇప్పుడు యూట్యూబ్ అంటే ప్రతి ఒక్కటి తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు సీరియల్లో యూట్యూబే, సినిమా వాళ్ళు యూట్యూబ్. చిరంజీవి గారు వంట ఉండేది కూడా యూట్యూబ్ లోకే వెళ్తుంది ఆఖరి. అవును కదా. అలా వచ్చినాడు సినిమా ఛానల్స్ కోసం తిరిగితే నీకెవడిస్తాడా నువ్వెవడన్నా అంటే ఏం చేయాలి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఆయన కూడా మంచిగా పెట్టాడు. మంచిగానే దేవుళ్ళు పెట్టాడు, ఫ్యామిలీ చూపించాడు, మా అమ్మ మా నాన్న చూపించాడు, మా ఊరు ఇదిగో మా ఊరు పొలం చూపించాడు. కానీ ఎవరు పట్టించుకోలేదు ఎవరు. అప్పుడు ఏదో ఇలాంటి లక్ష్మణ్ మాట ఇలాంటి లక్ష్మి ఎదురైతే ఒక వీడియో తీసాడు, అంతే వైరల్ అయింది. అక్కడ నుంచి శ్రీకాంత్ రెడ్డి ఇంకొక విషయం చెప్తాను మీకు. శ్రీకాంత్ రెడ్డి తర్వాతే ఫ్రాంక్స్ కూడా పైకి వెళ్ళి అర్థమైందా. శ్రీకాంత్ రెడ్డి కూడా అప్పుడు ఫ్రాంక్స్ ఇప్పుడు అందరూ ఫ్రాంక్స్ అయ్యే. అప్పుడు తర్వాత ఏంటంటే నెలకి ఎంత సంపాదిస్తున్నాడు మీకు అందరూ తెలుసు. కాకపోతే సినిమా ఏంటంటే స్టార్ట్ చేసాడు కానీ ఏదో ఒక 20 లక్షలు స్టార్ట్ చేసాడు. 20 లక్షలు ఏమో రాలేదు కాదు. మళ్ళీ నెలకు వచ్చి మళ్ళీ యూట్యూబ్ మీద వచ్చే డబ్బుల్ని మళ్ళీ కొన్ని నెలలో 5 రోజులు తీసేవాడు, మళ్ళీ ఆగేవాడు, మళ్ళీ స్టార్ట్ చేసేవాడు. అదేంటి అల్లుడు నన్ను మామ అంటాడు. అదేంటి అల్లుడు అంటే ఏం చేస్తాం మామ, సినిమా పిచ్చి అలాంటిది మామ, చేద్దాం మామ, తప్పని కొడతాం మామ నన్ను నిజం కొట్టి చూపించాడు భయ్. మీకు ఏం నచ్చింది అన్న సినిమాలో? మరి సినిమాలో ఏమి లేదని అనకండి, ఏం నచ్చింది కదా ఏమి లేదు, అన్నీ ఉన్నాయండి. ఒక ఫ్యామిలీ, ఒక భార్యని ఎలా చూసుకోవాలి, ఒక అమ్మని ఎలా చూసుకోవాలి, ఒక చెల్లిని ఎలా చూసుకోవాలి, సెంటిమెంట్ ఆడవాళ్ళు పిండేహాడండి. ప్లస్ యూత్ కి ఏంటండి, యూత్ కావాల్సింది ఏంటంటే మసాలా. అర్జున్ రెడ్డి కంటే మించిన కిస్సింగ్ సీన్స్ లోపల మీరు వెళ్ళి చూడండి. అర్జున్ రెడ్డికి మించే లేకపోతే నేను అడగండి కావాలి. అది అంతకు మించి భారీ ఫైట్లు అండి. అంతకుముందు ఏ సినిమాలో లేవు. ఇందులో ఉన్న ఫైట్లు ఏ సినిమాలో లేవు. నాకు చూపించండి, నేను చెప్తా మీకు ఏం కావాలని ఇస్తా. అన్ని ఫైట్లు వేరే సినిమా, ఏ సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా చూపించండి. ఏమి లేవు. చైనా నుంచి జపాన్ నుంచి కూడా తెప్పించాడు ఫైటర్స్ ని. ఇంకొక విషయం, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, సంగీతం మొత్తం అంతా ఆయన మీదే పెట్టుకుని మొత్తం ఒక్కడి మొన్నటి దాకా కూడా ఇప్పుడు సినిమా ముందు కూడా అడిసి నన్ను ఎంకరేజ్ చేయండి వెనకాల వెళ్ళిపోతున్నాయి మైకులు. డేటు ఆగస్టు 2 గుర్తు పెట్టుకోండి. శ్రీకాంత్ రెడ్డికి మైండ్ బ్లాక్. ఓహో ఇలాంటి రోజు వస్తుందని చెప్పి ఆయన అనుకుని ఉన్నాడండి. సూపర్ హిట్ అండి నిజంగా సినిమా అయితే. అంటే సినిమా కూడా చాలా మంది అడిగారు మాకు కొనంటే ఎవరు గుర్తుకు రాలేదు. కొనక్కర్లేదు. 100 కోట్లు భారీ సినిమా అని కాదు, మినిమం 50 కోట్లు రాసుకోండి భయ్య. 50 కోట్లు 2 కోట్లు బరాబర్ చెప్తున్నా 100 కోట్లు వస్తుంది ఖచ్చితంగా. మీకు ఏం నచ్చిందండి ఎక్కువ సినిమాలో? మరి ఏం చెప్పాలండి, ఒక్కొక్క డైలాగ్ ఉంది, ఒక్కొక్కటి ఫైటింగ్ ఉంది, సెంటిమెంట్, అమ్మా నాన్న ఎలా చూడాలి, చెల్లిని ఎలా చూసుకోవాలి, తండ్రిని ఎట్లా సెంటిమెంట్. అబ్బా ఆ డాడీ ఇచ్చిన డ్రైవింగ్ దాని మీద ఒక్కో డ్రైవింగ్ ఒక్కో సీను ఒక్కో 5 ఉన్నాయి. అందులో 5 దగ్గరికి వెళ్ళినప్పుడు ఫైటింగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకేదే మాత్రం ఊపేశారు. అది మామూలుగా చెప్పలేదు. మైండ్ మొత్తం గ్లోయింగ్. ప్రభాస్ తర్వాత ప్రభాస్ అంత రేంజ్కి రాకపోతే చెప్పండి అప్పుడు చెప్తా. అంటే ఒక యూట్యూబ్ స్టార్ హీరోగా అయ్యాడు కదా, అంటే సక్సెస్ కూడా కొట్టాడు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మరి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అది హ్యాపీనెస్ అని మామూలుగా చెప్పలేను. అది ఇంకో విషయం అంటే అప్పుడు ఒక్కటే కాదు, అది గోల్డ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పక్కన ఉన్నందుకు హైలైట్స్ సంపాదించారు. ఎందుకంటే ఇతను పక్కన నుండి ప్రతి సీన్ లో ఎంకరేజ్ చేస్తూ ఫ్రెండ్స్ అంటే ఏంటి సినిమాలో ఒకళ్ళు తొక్కేసినా ఫ్రెండ్సే, ఒకళ్ళు ఎక్కించినా ఫ్రెండ్సే. ఒక్కో దుక్కులు పడినప్పుడు లెగాల అనిపిస్తుంది. ఆ లెగ్సేటప్పుడు మోటివేషన్ తీసి ముందు పంపించాలంటే గోల్డ్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. గోల్డ్ రెడ్ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో కూడా ఈ సినిమా మాత్రం గోల్డ్ రెడ్డి గారు ఏంటి, శ్రీకాంత్ రెడ్డి గారి మొత్తం చెప్పలేను, తిరిగిపోయింది. అందులో మెయిన్ అంటే ఇంకో కామెడీ ఎలా అనిపించిందండి మీకు? ఎవరో సత్య అని ఒక పర్సన్ చేసినట్టు కామెడీ చేశారు. ఒక రేంజ్ లో ఒకటి ఉంది హైలైట్. శ్రీకాంత్ రెడ్డి గారి తర్వాత కూడా ఈయన కూడా ఒక రేంజ్ లో తీశారు. ఈయన మొత్తం ఈయన డైలాగులు ఉన్నాయే, నేను నవ్వలేక చచ్చిపోయినా. అంత కామెడీ ఉందా? బాగుంది. అంటే హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది కదా పక్కన వాడు సినిమాలో. హీరోయిన్ ఫ్రెండ్ మనోడు వాడేవాడు పక్కన. హీరో ఏమో హీరోయిన్ కోకేవాడు, హీరోయిన్ ఫ్రెండ్ ఏమో మనోడు కోకేవాడు. ఇంకా సినిమా అంతా కోకుడే. ఇలా ఉన్నా కానీ ప్రేమించచ్చు కానీ తాబేలు సత్యపాడు డబ్బింగ్ చెప్పకపోవటం ఎలా అనిపించింది నీకు? ఓన్ డబ్బింగ్ అయితే బాగుంది అనిపించింది. బికాజ్ ఎందుకంటే నేను న్యాయం చేయలేనేమో, ఆ వ్యక్తి మాత్రం చాలా బాగా చెప్పాడు. వాడు ఎక్కడున్నా నేను పట్టుకొని నా సినిమాలకు ఏదన్నా కానీ చెప్పింది. ఈ మూవీ
దాన్ని కూడా వాడుతుంది. ఆ. ఓకే ఎందుకంటే రెగ్యులర్గా క్యారెక్టర్కి నేనే డబ్బింగ్ ప్లస్ నాకు, ఎందుకంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి గొప్పగా చెప్పలేనేమో. మామూలు అయితేనే గొప్పగా చెప్తాను. మిమిక్రీ అయితే ఈ వాయిస్ లాగుతుంటే ఆ వాయిస్ వస్తుంది. బాగుంది. డబ్బింగ్ లేదు అసలు. డబ్బింగ్ లేదు కదా.